10 సంవత్సరాల పాలనలో మీరు ఉన్నప్పుడు మీరు చేసిన తప్పుల గురించి ఏ రోజన్నా ప్రతిపక్షాలు ప్రతిరోజు ఇట్లాంటి ఇంత పొడుగు ట్వీట్లు పెట్టి తెలంగాణ ప్రజల మధ్యన విషబీజాలు నాటే ప్రయత్నం ఎవరైనా చేసిర్రా? నిజంగానే నేను బీజేపీ అడుగుతున్న, మేము కూడా పొజిషన్లో ఉన్నాం, బీజేపీ వాళ్ళ పొజిషన్లో ఉన్నారు చాలామంది, చాలా పొలిటికల్ పార్టీసు, చాలా పొలిటికల్ లీడర్సు, నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా ఉండే. మా కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న కూడా నీకంటే మంచి ఇంగ్లీష్ వచ్చు. ఏ రోజన్నా మిమ్మల్ని 24 గంటలు ట్వీట్లనో దేంట్లనో ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసిర్రా? చేయలే. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? ఇవాళ మీరు కేవలం మళ్ళీ ఈరోజు నిన్నటిదాకా దయ్యాలని చెప్పినటువంటి సిస్టర్ మళ్ళీ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. ఇవాళ అరే మా వర్కింగ్ ప్రెసిడెంట్కు నోటీసులు ఎట్లు ఇస్తారంటారు? అసలు మళ్ళీ ఈ సబ్జెక్ట్ నేను ముందే చెప్పిన, ఈ ఫ్యామిలీ డ్రామా ఇది ఎన్ని ఎపిసోడ్లైనా నడుతుందని. మొన్ననే మా అయ్య చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది, ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్కి నోటీసులు వేసి ఇస్తారని. ఏందా ఈ కాంట్రడిక్షను? తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కవితకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ఏ అయినప్పుడు ఇంకా మరి బీఆర్ఎస్ పార్టీ కదా ఆమె. ఇంకెవరు దయ్యాలు మరి వాళ్ళ నాయనను తప్పుతో పట్టించింది? ఇవాళ ఒక దయ్యానికి నోటీసులు ఇస్తేనే తట్టుకోలేని పరిస్థితికి వస్తే మరి ఈ డ్రామాకు తెర వేసినట్టేనా? అంటే ఈ తెలంగాణ ప్రజలకు అయిపోయిందా టైంపాసు మన ఫ్యామిలీ ఎపిసోడు, లేకపోతే ఇంకా కంటిన్యూయేషన్ ఉందా ఎపిసోడ్? సో ఈ కేసీఆర్ కుటుంబం 24 గంటలు తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించాలన్న ఆలోచన ఉంది అనేది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. ఓకే, నమస్కారం. గవర్నమెంట్ నడిపిస్తున్నామా నడిపిస్తలేమా, గవర్నమెంట్లో ఏం జరుగుతుంది అనేది రోజు తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంద్రమ్మ ఇల్లులు, సన్నబియ్యము, భూభారతు ఇవన్నీ కూడా లాస్ట్ 2-3 నెలల నుంచి మంత్రులు మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి ప్రతి దగ్గర ముఖ్యమంత్రి నుంచి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దాకా కూడా సన్నబియ్య పంపిణీ మీద పేద ఇళ్లలో పోయి వాస్తవంగా వాళ్ళ ఆనందం ఏంది, వాళ్ళు ఎంత హ్యాపీగా ఉర్రు, అసలు వచ్చే బియ్యం కరెక్ట్ వస్తున్నాయా లేదా అని చెక్ చేసే పరిస్థితి ఉంది. ఇది ప్రజాపాలననా? ఇలా ప్రభుత్వం నడుస్తలేదు అని చెప్పడానికి అది నిదర్శనమా? ఇలా ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తుంది కాబట్టే మేం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తలేము. మేము చేసే పాలనలా ఈ ఎంక్వైరీ అనేది గత పరిపాలనలో కమిషన్లైనా ఎంక్వైరీలైనా గత పరిపాలనలో చేసిన తప్పుల మీద జరుగుతున్నటువంటి ఎంక్వైరీలు ఇవి. వీటికి మేము చేసే ప్రస్తుత పాలనకు లింకు పెట్టడం అనేది చాలా తప్పు అంటున్నా. ఇలా ప్రజలు డిసైడ్ చేస్తారు మాకు పాలన అందిస్తుంది ప్రభుత్వమా కాదా అని. ప్రతిపక్షాలు కాదు, వాళ్ళు ప్రతిపక్ష హోదా వాళ్ళు సరి అయిన రీతిలో వాళ్ళు చేస్తలేరు అనేది మాత్రం క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కనపడతలేడు, ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్కి అంకితమైండు, ప్రతిపక్ష నాయకుడు ఒక సభ పెడితే సభకు అటెండ్ అయ్యింది తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి సభ అసెంబ్లీకి వచ్చే ఓపిక లేదు. ఏం మనం పగటి వేషగానమా ఏంది? రోడ్ల మీద తిరిగి వేషాలు వేసి వేషాలు మాట్లాడడానికి గెలిపించింది ఎవరి కోసం? ఈరోజు ప్రభుత్వంలో ఏమన్నా తప్పులు జరిగితే దేవాలయం లాంటి వేదిక ప్రజా సమస్యల గురించి మాట్లాడేది అసెంబ్లీ. నువ్వు అసెంబ్లీలో ఒక అపోజిషన్ లీడర్ రోల్ తీసుకొని కూడా నువ్వు అసెంబ్లీకి వచ్చే ఓపిక లేకపోతే ప్రతిపక్షము ప్రజలు ఇచ్చినటువంటి హోదాను వాళ్ళు మర్చిపోయిన విషయాన్ని క్లియర్గా చూస్తున్నాం. మా పాలన విషయంలో మేము క్లియర్గా ఉన్నాం. డిసెంబర్ 9, 2023 నుంచి మొదలు పెడితే జూన్ 13వ తారీఖు ఇవాళ జూన్ 14వ తారీఖు ఇవాళ జూన్ 14 దాకా నేను చెప్తున్నా ఎన్ని రోజులు ప్రజలలో నాయకులు లేరు అనేది లెక్క పెట్టుకునే రోజులు ఉంటాయి. ప్రతిరోజు మా ముఖ్యమంత్రి కానీ మా మంత్రులు కానీ ఈ నిమిషంలో కూడా నేను చెప్తున్నా ఏ మంత్రి ఏ జిల్లాలో కూడా ఎక్కడ ఏ కార్యక్రమము, ఏదో ఊర్లో ఏదో శంకుస్థాపనము, ఏదో ఊర్లో ఏదో ఒక
కార్యక్రమం మీద అవగాహన సదస్సు పెట్టుకుంటూనే ఉన్నారు మా మా లీడర్లు. మరి ఎవరు ఈరోజు ప్రతిపక్ష హోదా అంటే ఇది కాదు. ప్రతిపక్ష హోదా రాసుడు ప్రతిపక్ష హోదా అంటే ప్రజా సమస్యల మీద ఇంద్రమ్మ ఇల్లులు ఎవరెవరికి వస్తున్నాయి, ఇంద్రమ్మ ఇల్లులు అర్హులకే వస్తున్నాయా, ఇంద్రమ్మ ఇల్లు అర్హులు రాకపోతే సిరిసిల్ల ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ కేటీఆర్ పోయి ఆడ పథకాలు ఏమవుతున్నాయి రానోళ్ళు ఏమని ఉంటే అక్కడ ఎంఆర్ఓలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓలతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్తో మాట్లాడి ఈ గవర్నమెంట్ ఇస్తున్న స్కీములు నువ్వు బ్యాన్ చేస్తావా? సిరిసిల్ల ప్రజలకు ఏం రావద్దా? అయ్యేమని ఉంటే వాటి మీద నువ్వు పోరాటం చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు నిన్ను. ఈ పిచ్చి పిచ్చి రాతలు, ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు, విదేశాలలో సభలు పెట్టి అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి ఏం చేద్దాం అనుకుంటున్నావు? వెండెట్టా పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టే ఈరోజు బ్రహ్మాండంగా 48 లక్షల ఎకరాలు 45 లక్షల ఎకరాలకు నీళ్లు సాగు జరుగుతుంటే కాళేశ్వరం గురించి మేము చెడుగా మాట్లాడితే ప్రజలు మమ్మల్ని క్షమించరు, ప్రజలు మమ్మల్ని తిట్టి తిట్టి పోషిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టే కనుక కేసీఆర్ గారు బ్రహ్మాండంగా కట్టే ఉంటే ఘోష్ కమిషన్ రావాల్సిన అవసరం ఏమొచ్చేది? అది కూలింది కాబట్టి వచ్చారు. ఎందుకు కూలింది? 4 ఏళ్లలోనే కడతాడు మా నాయన. వెనుక వేరే దేశాలు వెళ్తే 18 ఏళ్ళలో కట్టేటోళ్ళు మేము 4 ఏళ్లలోనే కడతా అని చెప్పేదాన్ని బట్టే ఆయనే ఒప్పుకుండు. ఏమని? ఇటువంటి ప్రాజెక్టు ఇన్ని కోట్లతోటి ఇంత పెద్ద వ్యవస్థతోటి కట్టాల్సిన ప్రాజెక్టుకు మినిమం 18 ఏళ్ళు చైనాలనే పట్టిందంటే అంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ ఉన్న కంట్రీలా నువ్వు కేవలం తొందరగా కమిషన్లు దండుకోనికనే కదా ఈ తొందరగా పడి కట్టడం వల్లనే ఇది కూలింది. నువ్వు అలా కమిషన్లకే కనుక కకృతి పడకపోయి ఉంటే ఈ కమిషన్లే వచ్చాయి కావు. ఘోష్ కమిషన్ మనం తినేందుకే కమిషన్ వచ్చింది. సో ఇది వెండెట్టా పాలిటిక్స్ కాదు, కేవలము మీరు చేసిన కర్మ పాలనకు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళది. ఆఫీసర్లు కట్టిర్రా ఆయన కట్టిండా అనేది గతంలో ఈఎన్సీలు కూడా చెప్పిర్రు. 1-2 ఈఎన్సీలు. ఈరోజు ఒక ఈఎన్సీ జైలు పాలైండు. ఏమని చెప్పిర్రు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పిలిచి చర్చలు పెట్టేటోడు. మీకు తెలియదు, నాకు తెలియదా, నీకు తెలియదా అని చెప్పి అంటే నేను దీనికి నిదర్శనం కూడా చెప్తున్నాను. గతంలో నిజాం సాగర్ కట్టిర్రు, అప్పర్ మేనర్ లోవర్ మేనర్ కట్టిర్రు, కడెం బ్రిడ్జ్ కట్టిర్రు. అదే గోదావరి జలాల మీద 1938-40 నుంచి మొదలు పెడితే 1985 దాకా ఎన్నో ప్రాజెక్టులు కట్టిర్రు అక్కడ. మరి ఆ ప్రాజెక్టులు ఇదే విధంగా కూలిపోలేదు ఎందుకు? వీళ్ళ లెక్కనే వీళ్ళు ఏమంటారు, మొత్తం ప్రాజెక్ట్ కాదు ఈ ముందుదే కదా నీళ్ళు అడ్డం పెట్టేది. డ్యామ్ కట్టినప్పుడు నీళ్లు ఆపే డ్యామే కుంగినప్పుడు ఈ నీళ్ళన్నీ వచ్చి ఏడికి పోవాలి? నీళ్ళు వదిలినాం అనుకో, నీళ్ళు తెచ్చి ఇళ్ళ పెట్టినాం అనుకో, ఈ ఓవర్ఫ్లో అయితే ఇంకా ఉన్నది కూడా కూలిపోయి ఊర్లన్నీ మునిగిపోయేటి. వాళ్ళు అనేది ఏంది, మొత్తం బాగానే కట్టినాం పైనుంచి అంటే పైనుంచి మొత్తం కట్టి నువ్వు మెయిన్ ఎక్కడనైతే గేట్లు ఎత్తే కానీ గుల్ల కొట్టుకుంటేవి కదా. మిగతాదంతా ఏముంది, ఓపెన్ ప్లేసే, తొమ్ముతావు నువ్వు మిగతాదంతా. సో నేను టెక్నికల్గా ఆయనంత పెద్ద తెలికలోని కాదు ఇప్పుడు ప్రెస్ మీట్లో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి డెప్త్గా పోయి మాట్లాడటం. కానీ ఏది మోక్షకొండ విశ్వేశ్వరయ్యని కాదలుచుకోలే నేను కేసీఆర్ అయినట్టు. ఎందుకంటే కేసీఆర్ గారి ఓవర్ కాన్ఫిడెన్స్కే కాళేశ్వరం కూలింది అనేది వాస్తవము. ఇది ఘోష్ కమిషన్ కూడా దానికోసమే ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తుంది. అసలు ఏ రకంగా మీరు నిర్ణయాలు తీసుకురనే దాని మీద. రాష్ట్రంలో జరుగుతుంది ఏంది అంటే, రాష్ట్రంలో జరుగుతుంది ప్రజాపాలన. ఒకటి రాష్ట్రంలో జరుగుతుంది ఏంది అంటే, గత పాలకులు బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ ప్రజలు నమ్మి వాళ్ళని 10 ఏళ్ళు అధికారంలో పెడితే అప్పుల రాష్ట్రంగా మార్చడానికి కారణాలు ఎత్తుకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు కారణం లేకుండా ఏ పని జరగదు. ఇలా వాళ్ళ పాలనలో చేసిన అవకతవకల మీదనే ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ వేయొద్దా చెప్పండి? ఇట్లనే దోసుకొని పోతే తెలంగాణ ప్రజల ఆస్తులు మేము కూడా రేపు తప్పు చేస్తే మా మీద కూడా కమిషన్లు వస్తాయి. దాంట్లో డోకా ఏం లేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలించకపోతే రేపు అందరూ కమిషన్ల ముందు నిలబడాల్సిందే. దీన్ని కక్ష సాధింపు చర్య ఎందుకు చూస్తున్నారు అంటున్నా. తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నప్పుడు ఏజెన్సీలు ఎంక్వైరీ చేయడం తప్ప.
ఇది తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి. వాళ్ళంతలో వాళ్ళు ట్వీట్లు పెట్టి వాళ్ళంతలో వాళ్ళు ఇంగ్లీష్లో రాస్తే ఎవరికి అర్థమైద్ది వాస్తవ పరిస్థితులు? ఓకే, నమస్కారం.